నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఇవాళ హరీష్ రావు ఒక మాట మాట్లాడారు. ఏంటంటే రాహుల్ గాంధీ మేనిఫెస్టో వేరు, రేవంత్ రెడ్డి మేనిఫెస్టో వేరు అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. ఎందుకంటే ఎమ్మెల్యేల గురించి ఈ ప్రస్తావన వచ్చింది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఒక మాట అన్నారు. ఏంటంటే ఎమ్మెల్యేలు మా పార్టీలోకి చాలా మంది వస్తున్నారు, మేము ఆహ్వానిస్తున్నాం అనేసి అన్నారు. దానికి కౌంటర్గా ఈయన మాట్లాడారు. మీరేమంటారు దీని గురించి? అవును, చూశాను. అది హరీష్ రావు గారు అనేది ఏంటంటే, ఎవరైనా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులు చట్టం కింద పార్టీ మారితే ఫస్ట్ పార్టీ సభ్యత్వం ఎలాగా రద్దు చేస్తారు, ఆ సెగ్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని కూడా రాజీనామా చేయాలి అన్నట్టుగా. ఎందుకంటే ఆ గుర్తు మీద గెలిచారు కాబట్టి. అది వాళ్ళనేది కాదు, ప్రతి ఒక్కరి నినాదం కూడా అదే. అలా చేయాలి. బట్ వీళ్ళు మాత్రం అలా ఏం లేదు, అలాగా ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి రాజీనామా చేయకుండానే పార్టీలోకి వచ్చేస్తామంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 25 మంది ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఫాలో అవరా వీళ్ళు? ఆయన మేనిఫెస్టో వేరు, ఈయన మేనిఫెస్టో అంటే ఆయన అధికారం అంత సుపీరియర్గా కాంగ్రెస్ పార్టీకి అన్అఫీషియల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ ఆయన మాట లెక్క చేయరా అన్నట్టుగా ఈయన అభిప్రాయం. మరి ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు? అలా అయితే మళ్ళీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎలక్షన్స్ ముందు పొలిటికల్ స్టంట్, పర్సనల్ మైలేజ్ కోసమే. మరి ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు? బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారే టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి కదా, అవునా? తర్వాత రాజీనామా చేశారు, ఎంపీగా గెలిచారు, చాలా అవుతాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇక్కడ కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తిగా. కాంగ్రెస్ ఎవరు? ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకప్పుడు కాంగ్రెస్లో చేసి టీడీపీకి వచ్చి ఆయన కాంగ్రెస్లో ఉండిపోయాడు అనుకోండి. అలా వచ్చిన వాళ్ళే కదా. ఏ బెల్లం ఉన్న దగ్గర చేమలు చేరుతాయి, కామన్ అది. ఏ పార్టీ మనుగడ, ప్రభుత్వం మనుగడలో ఉంటే ఆ పార్టీలోకి వలసలు అనేది కామన్. మరి ఇంతకుముందు ఇదే బీఆర్ఎస్లోకి ఎర్రబెల్లి దయాకర్రావు గారు వీళ్ళందరూ రాలేదా? మరి వాళ్ళందరూ ఏం చేశారు? అప్పుడు మరి మీరు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? ఇప్పుడు ఏంటంటే వీళ్ళ నుంచి పోతున్నారు కాబట్టి, ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి మరి ఏదో ఒకటి మాట్లాడాలి, స్టేట్మెంట్. వాళ్ళు మాట్లాడేది మళ్ళీ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే కేవలం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాత్రమే మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు మళ్ళీ వచ్చారు కానీ మాట్లాడుతున్నారు, ఒకరిద్దరు తప్ప. మిగతా ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారుగా. అంటే ఒక్కొక్కరిగా వెళ్ళిపోయి ఇప్పుడు 35 మంది అనుకోండి. కొంతమంది అటువైపు వెళ్ళిపోవడానికి, ఇప్పుడు దానం నాగేంద్ర లాంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి. మరి మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడలే? వాళ్ళు ఎందుకు స్పీచ్ ఇవ్వట్లేదు? ఏ పార్టీ మనుగడలో ఉన్నప్పుడు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీలోకి వలసలు అనేవి కామన్గా జరుగుతుంది. ఎందుకంటే అరే మేము ఎంత కష్టపడి గెలిచాము, అధికారం లేదు, ప్రభుత్వం మన వైపు లేదు, మనకేం పనులు అవుతాయా అవ్వవా, లేదా మనం సేఫ్ జోన్లో ఉన్నామా లేదా, ఎవరి అభద్రతా భావం వాళ్ళది. సో ఖచ్చితంగా గవర్నమెంట్ వైపే మొగ్గు చూపుతారు. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఆవిడ మొన్న చనిపోయారు పాపం, ఆవిడ. ఇప్పుడు వాళ్ళ సిస్టరు దానికి ఇప్పుడు అటువంటి వాళ్ళు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి గెలిచి, రాజన్న కూతురు అదే కదా, సాయన కూతురు గెలిచిన వాళ్ళు, అరే గవర్నమెంట్ ఇచ్చుంటే గవర్నమెంట్ వైపు ఉండేవాళ్ళకి కదా ఫీల్ ఉంటుంది. అట్లీస్ట్ మంత్రి పదవి ఇవ్వకపోయినా ప్రభుత్వం వైపు ఉన్నాం, ప్రభుత్వం మాది అనే ఫీలింగ్ ఉంటుంది కదా. అలా ఉండే వాళ్ళు కూడా కొత్తగా జాయిన్ అయిన గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేగా ఇక్కడ ఇల్లు ఉండిపోయారు, అందులోకి వెళ్తే మనకి ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో అని వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి కూడా సందర్భాలు కూడా జరుగుతాయి. జరిగినప్పుడు ఏంటంటే, ఇప్పుడు పార్టీలోకి ఆహ్వానించినప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పకుండా ఆహ్వానించారుగా. ముఖ్యమంత్రి గారి సమక్షంలోనూ ముఖ్యమంత్రి ఆ పై క్యాడర్ లేదా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్తోనే కడ్డువ కప్పిస్తారు కదా. ఇప్పుడు నిన్న మొన్న కడియం శ్రీహరి గారి ఇంటికి వెళ్ళారు, తర్వాత వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్ళారు. ఆవిడ వెళ్ళి ఆహ్వానిస్తున్నారు, రేపు మాపో వెళ్ళిపోతారు. కేశవరావు గారు వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారండి? అప్పుడు ఎందుకు ఈ స్టేట్మెంట్లు ఇవ్వలేదండి వీళ్ళు? సహజం, ఎటువైపు మొగ్గు చూపితే అటు వెళ్ళిపోవడమే ఉంటుంది. కాకపోతే రాహుల్ గాంధీ కూడా రాజకీయ నాయకుడే కదా. ఆయన ఏమన్నాడు? మరి ఆయన బీజేపీ నుంచో లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వస్తే తీసుకోడు, ఆయన సెంట్రల్లో తీసుకుంటాడు. మరి ఆయన డిక్లేర్ చేసిన మేనిఫెస్టో ఆయనకి వర్తించదా? వర్తిస్తుంది. రాజకీయం మేమన్నది మేము చెయ్యం, మేమన్నది మీకు చెప్తాం సూక్తులు, కానీ మేము పాటించాం. అదే రాజకీయం. ఇప్పుడు చెప్పేదే నేను, ఈ రాజకీయానికి
ఒక నియమాలు కానీ నిబద్ధత కానీ ఏమీ ఉండదు. ఎవరు గేమ్ ఎలాగైనా ఆడొచ్చు, ఎవరు ఎలాగైనా మాట్లాడచ్చు, ఎవరు ఎవరికైనా సూక్తులు బోధించవచ్చు, ఎవరు ఎవరి మీద దుయ్యబట్టచ్చు. మీరు అలా కూర్చున్నారు ఎందుకు? కూర్చోకూడదని నేను నీకు చెప్తాను. నేను మాత్రం స్టైల్ నేను ఎలాగైనా కూర్చోవచ్చు. అదే రాజకీయం. మరి అలాంటప్పుడు కాకపోతే హరీష్ రావు గారు బీఆర్ఎస్ తరపున రిప్రజెంటేటివ్గా అయితే కేటీఆర్ గారు హరీష్ రావు వీళ్ళిద్దరూ మంచి వక్తలు కాబట్టి పార్టీలో మాట్లాడాలి. ఈ మధ్యకాలంలో కవిత గారు అరెస్టు వ్యవహారంలో ఎక్కువగా నిమగ్నం అయిపోవడం వల్ల, ఢిల్లీకే పరిమితం అయిపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఎక్కడ విమర్శలు ఎక్కడా జరగలేదు. అంటే విమర్శలకి కౌంటర్లు ఇవ్వలేకపోయారు. ఇక్కడ కవిత గారు అరెస్టు ఢిల్లీలో ఉండిపోవడం, ఇద్దరు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఉండిపోవడం, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు బాగా అన్ని రకాలుగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ ఇవన్నీ ఆడుకుంటున్నప్పుడు ఎవరు సరైన కౌంట్ ఇచ్చేవాళ్ళు మళ్ళీ కనిపించారా? అమ్మో మేము కౌంట్ ఇస్తే మాకెక్కడ చుట్టుకుంటుందో అని భయంకే ఎవరు మాట్లాడలేదు. భయమో లేదంటే ఎందుకులేరా బాబు అనవసరంగా మనం ఫెమిలియర్ అయిపోయి ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఎవరిని వదలట్లేదు. అవసరం అనుకుంటే కుమార్ ఆంటీ లాంటి వాళ్ళని స్టార్లు చేస్తుంది, లేదంటే పల్లవ్ ప్రసాద్ లాంటి వాళ్ళని బిగ్ బాస్ విన్ అయినా కూడా పాతాళాలను తొక్కేస్తుంది సోషల్ మీడియా ఆబ్వియస్లీ. కాబట్టి ఎందుకులే మాకెందుకులే అని ఊరుకుండొచ్చు ఇట్లా సోషల్ మీడియాలో మనం బదనాం అయిపోతాం రా బాబు అని. కాకపోతే ఒక్కసారి లేరు కాబట్టి ఆ కౌంటర్లన్నీ కూడా మనం రీకలెక్ట్ చేసుకొని వీళ్ళు ఎప్పటికప్పుడు సభలు పెట్టి ఎందుకు ఈ 30 రోజులేక కష్టపడేది. తర్వాత మళ్ళీ ఒక 2-3 ఏళ్ళు ఏం ఉండదు. మేబీ మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయండి. పంచాయతీ ఎలక్షన్ మళ్ళీ కొంచెం హడావిడి చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ 2028 29 అక్కడ 28 ఇక్కడ 18 కదా, 18 అంటాను 23 కదా అయింది. 23 అంటే మళ్ళీ 2028 నవంబర్ కల్లా సిద్ధంగా ఉండాలి. 28 నవంబర్ అంటే 27 నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. 27 ఎండింగ్ నుంచి 28 స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఫైట్ చేస్తారు. లేకపోతే అలా ఏదో అవుతున్నాయి అవనీలే అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే అధికారం ఉండదు, ఏం చేయాలంటే అవ్వదు కాబట్టి వీళ్ళు అలా తీసుకున్నారు. వీళ్ళు ఎవరికి మాట్లాడడానికి కరెక్ట్ చెప్పాలంటే ఎవరికి ఎవరు అనొద్దు, చిన్నమ్మను తిట్టొద్దు, పెద్దమ్మను కొట్టొద్దు. వీళ్ళు మరి ఆహ్వానించి తీసుకున్న వాళ్ళేగా. లాస్ట్ వరకు ఎర్రబెల్లి దయాకర్ గారు ఉన్నారు, అట్ లాస్ట్ రేవంత్ రెడ్డి గారు కదా టీడీపీలో ఉంది. ఆ తర్వాత ఎర్రబెల్లి దయాకర్ గారు వెళ్ళిపోయాక ఇంక రేవంత్ రెడ్డి గారు ఒక్కరు అయిపోయారు. చూశారు ఇంక టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీ తెలంగాణలో భూస్థాపితం చేయాలని కొన్ని పార్టీలు కంకణం కట్టుకున్నాయి కాబట్టి భూస్థాపితం చేసేశారు కాబట్టి సరే ఇంకా ఆప్షన్ లేక కాంగ్రెస్లోకి వెళ్ళాడు ఆయన రేవంత్ రెడ్డి. మరి మొన్నటి వరకు కదా ఎర్రబెల్లి దయాకర్ కూడా ఇక్కడ ఉన్న టీడీపీలో ఉన్న వ్యక్తే కదా. తెలంగాణ ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు కూడా ఆయన చాలా ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా కూడా ఫైట్ చేశారు ఆయన. లాభం ఏంటి? బట్ ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇదే హరీష్ రావు గారు పార్టీ గురించి మాట్లాడుతున్నారు. మరి ఒకప్పుడు జగ్గారెడ్డి గారి ఇంటర్వ్యూ చూస్తే రాజశేఖర రెడ్డి గారి హయాంలో హరీష్ రావు గారు కాంగ్రెస్ కండువా కప్పుకోవాలండి. ముందు రోజు మీటింగ్ అయింది, నెక్స్ట్ డే కాక ఆ నెక్స్ట్ డే ఆయన బ్రచ్చబండికి వెళ్ళారు, హెలికాప్టర్లో దుర్మరణం పాలయ్యారు. లేకపోతే హరీష్ రావు ఎప్పుడో కాంగ్రెస్లోకి వెళ్ళిపోవాల్సిన వ్యక్తి అని మొన్న కూడా మళ్ళీ ఈ ఎలక్షన్స్ ముందు కూడా జగ్గారెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి దానికి మరి హరీష్ రావు గారు ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు? అది ఎక్కడ అబద్ధమని ఎక్కడ ఖండించలేదే ఆయన కూడా. ఇప్పుడు మేబీ ఎందుకంటే హరీష్ రావు గారు బీఆర్ఎస్ మొత్తానికే అత్యంత ప్రజాదరణ ఉన్న నేత. ఇప్పుడు ప్రజల పక్షంలో ఎప్పుడు కూడా ఆయనకి ఇంత మచ్చ కూడా లేదు. అంత మెరిట్ ఉన్న నాయకుడు ఆయన. మరి ఎప్పటికీ అంత మెరిట్ ఉన్న నాయకుడు ఎప్పటికీ అలాగే ఉండిపోవాలా? సెకండ్ ప్లేస్కే ఉండిపోవాలా? మరి ఆయనకు కూడా అవ్వాలని ఉంటుందిగా. మేబీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఇప్పుడు ఆయన అలా మాట్లాడుతారంటే కూడా పొలిటికల్ మైలేజ్ కోసం అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.